ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు మధు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నేను ఏమైపోతుంది? నేను న్యాయంని కాపాడాను. నువ్వు సరే, ఎలాంటి సమస్య వచ్చినా ఇలా సూసైడ్ అటెంప్ట్ అయితే చేయొద్దు, సరేనా? సరే మధు. ఉంటేనే ఏదైనా సాధించగలం, చచ్చిపోతే ఏం సాధించలేం. అర్థమవుతుందా? అర్థమవుతుంది మధు. ఈ నిన్న జరిగిన దాని గురించి ఆలోచించకుండా నెక్స్ట్ ఎగ్జామ్ గురించి చదువుకో. థ్యాంక్స్ బ్రో. 3 ఫీట్ల దూరం ఉండి గిట సెకండ్ ఇవ్వచ్చు. నాకు కొత్తగా ఇస్తున్నట్లు అలా చూస్తున్నావేంటి? సెకండ్ ఇవ్వు. నువ్వు ఇంత సాఫ్ట్గా ఉన్నావు కదా, ముందు ఎందుకు హార్డ్గా బిహేవ్ చేసావు? ముందు నేను సాఫ్ట్వేరే, కానీ తర్వాతనే హార్డ్వేర్గా మారాల్సి వచ్చింది. హలో బ్రేవ్ గర్ల్, కంగ్రాచులేషన్స్. ఒక అమ్మాయిని కాపాడి హీరో అయిపోయావు. నన్ను హీరో చేసింది నువ్వే కదా. నేనేం చేశాను? నువ్వు ఇచ్చిన ఐడియా వల్లనే కదా బయటికి వెళ్ళి సీసీ కెమెరా నుంచి తీసుకొచ్చి ప్రూవ్ చేశాను. దీనిలో 50% నీకు, నాకు. దీన్ని కాపాడే విషయంలో నీకు 50% నీకే, కానీ నా ప్రాణం కాపాడినందుకు 100% నీకు. ఏదైనా ఉద్యోగం ఉందా బాబు? మా దగ్గర ఏం ఉద్యోగం ఉంటుంది? ఇదే మెకానిక్ పని ఉంటుంది కదండి. సరే, మా సేటు గారు వచ్చినాక మాట్లాడదు, కానీ అలా కూర్చోండి. లేని బండేమే ఇలా ట్రబుల్ ఇస్తుంది. దగ్గరలోనే మెకానిక్ షాప్ ఉంది, పద వెళ్దాం. ఎవరో మెకానిక్ పని కోసం వచ్చారు సార్. సరే, ఎవరు నువ్వు? బాలరాజ్ సార్. మెకానిక్ పని వచ్చు సార్. నీకు ఫోన్ వస్తుంది చూడే, చెంటిగాడు అనుకుంటా. ఏమైంది మేడం? రిపేరింగ్ అనుకుంటా, సడన్గా ఆగిపోయింది. సరే మేడం. నా ఆగు, నీకు మెకానిక్ పని తెలుసు అంటున్నావు కదా, ఆ స్కూటీ రిపేర్ చేయి. సరే సార్, చేస్తాను. అన్న 100 రూపాయలు అయిందమ్మా. మధు, ఒక 100 రూపీస్ ఇవ్వు. తీసుకోండి. వద్దు, నీ దగ్గరనే పెట్టుకో. నీ పని చూసి నేను మెచ్చుకున్నాను. నువ్వు ఆ స్కూటీ పని ప్రాబ్లం ఏంటో కనుక్కొని చిటికలో సాల్వ్ చేసావు కదా, నీకు పని ఇస్తున్నాను. నీ జీతం ఎంత కావాలి? ఎంతైనా ఇవ్వండి. 15,000 ఇస్తాను. సరే, మీరు ఎక్కడుంటారు? లేదా షెడ్లో పనిచేసే కుర్రాళ్ళందరూ ఇక్కడే పనుకుంటారు. నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎలాగో దారి చూపించావు. అలాగే నా కుటుంబం కోసం నేను బతుకుతున్నాను. నా కూతుర్ని, నా భార్యను గిట్ట చూపించమ్మా. నీ మీదనే ఆధారపడి బతుకుతున్నాను. శ్రేయ, ఇటురా. ఏంటంతయ్య? ఏం లేదు, ఒకసారి ఇటురా. ఏంటి అంత మెల్లిగా వస్తున్నావు? తొందరగా రా. సరే, టుగెదర్లో నీకు మ్యాడీకి త్వరలోనే పెళ్ళి జరగబోతుందని అనౌన్స్ చేస్తా. అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఈ విషయం మీ బావకు కూడా తెలీదు. వానికి తెలియకుండా వానికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి అందరూ తెగ నవ్వేస్తున్నారు? ఏం లేదు. ఏమో మాకు తెలీదు. తెలియకుండానే నవ్వేస్తారా? తెలియకుండానే నవ్వేస్తాం, తెలియకుండానే చేస్తాం. అత్తయ్య, ఒకసారి దీన్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళు. అమ్మాయి, రేపు ఏమైనా పని ఉందా? అవును మమ్మీ, చిన్న పని ఉంది. మా ఫ్రెండ్ లంచ్కి పిలిచింది, వెళ్ళేసి రావాలి. ఎప్పటి వరకు వస్తావు? 3 వరకు వస్తాను. సరే, మన ఇంట్లో కొంచెం చిన్న పార్టీ ఉంది, గెట్ టుగెదర్ పార్టీ. దాంట్లో నువ్వు ఉండాలి. సరే మమ్మీ. ఇక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి కలవలేదు కదా, అందుకే అందరినీ పిలిచి కొంచెం పార్టీలాగా అరేంజ్ చేస్తున్నా. సరే మమ్మీ. వరుణ్, నువ్వే అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. సరే అత్తయ్య. ఎలా ఉన్నావు? మైక్ తెలియకుండా ఇలా ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? కొన్ని విషయాలు తెలియకుండానే చేయాలి. కాకపోతే ఏదో దిక్కుమాలింది మా కోడలు అవుతుంది. శ్రేయ మనకు ఇంటి కోడలు కాదు. మ్యాడీ, మా ఇంటికి వచ్చినందుకు. రండి బాబు, రండి, కూర్చోండి. కొన్ని మంచినీళ్ళు తీసుకోండి. ఇల్లు చాలా నీట్గా ఉంది. ఎప్పుడు నీట్గా ఉండదు, మీరు వస్తున్నారని ఇప్పుడే సర్దారు. పెళ్ళికల్లా వచ్చేసింది. అంతలోనే సిగ్గు అంతా దాచుకో అమ్మా. మీ బావ ముందు చూపించాలి కదా. అత్త, నేను పోతే నిన్నెవరు రెడీ చేస్తారే? మా మయ్య చాలా అదృష్టవంతుడు, అందుకే నిన్ను పెళ్లి చేసుకోపోతున్నా. ఈ అదృష్టం కాదు వదిన, మా కూతురు అదృష్టం. అందుకే అలాంటి మంచి అల్లుడు నాకు కాబోతున్నా. వాషయ్య, రెడీ అయ్యాను అత్తయ్య. నీకోసం ఏం తెచ్చాను చూడు. డైమండ్ నెక్లెసా? వావ్, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. నీ కోడల కోసం చాలా బాగా తెచ్చావు. నీ కోడలికి నువ్వే వెయ్యు. సరే, నిలబడ్డావేంట్రా? లోపలికి రా. ఏర్పాట్లన్నీ అయిపోయాయా వరుణ్? అయిపోయాయి అత్తయ్య. కాసేపట్లో మహి వస్తాడు. అందరి ముందులు నువ్వు నా కోడలని అనౌన్స్ చేస్తా. సరే అత్తయ్య. వరుణ్, అలా ఉన్నావు? ఏమైంది చెప్పు. ఏం లేదమ్మా, వరుణ్ బావ తెలియకుండా ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తే సడన్గా ఎలాంటి గొడవ చేస్తాడని నాకు టెన్షన్గా ఉంది.